ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం శుభవార్త అందించింది. ఇక ప్రకాశం జిల్లా దొనకొండలో క్షిపణుల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 1200 కోట్లతో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కొత్త యూనిట్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. మిసైల్స్, సమీకృత ఆయుధ వ్యవస్థలు, ప్రొపెల్లెంట్ తయారు చేసి రక్షణ రంగానికి అందిస్తారు. దీంతో వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుంది. ఇక అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లాలో 2400 కోట్లతో మరో రక్షణ యూనిట్ కూడా రానుంది. ఈ ప్రాజెక్టులతో రక్షణ పరికరాల తయారీలో రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఒంగోలు ప్రతినిధి నాగులు అందిస్తారు. కేంద్ర రక్షణ రంగానికి చెందిన మరో ప్రతిష్టాత్మక సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతుంది. 1200 కోట్లతో పెట్టుబడితో సమీకృత ఆయుధ వ్యవస్థ, ప్రొపెల్లెంట్ తయారీ యూనిట్ వంటి భారత డైనమిక్ లిమిటెడ్ BDL ఏర్పాటు చేయబోతుంది. అయితే ఇందుకోసం 1400 ఎకరాలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవలే ప్రతిపాదించింది. పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 600 మందికి, పరోక్షంగా అయితే 1000 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రకాశం జిల్లా దొనకొండ దగ్గర అయితే భూములను ఉన్నతాధికారులు పరిశీలించారు. అయితే భారత సాయుధ దళాలకు అవసరమైన మిషన్లు, ఇతర ఆయుధాలను DRDO సహకారంతో BDL తయారు చేస్తుంది. దీనికి అనుగుణంగా ప్రభుత్వానికి DPRను అందించింది. ఇప్పటికే భారత ఫోర్జ్ సంస్థ కళ్యాణి స్ట్రాటజీ సిస్టమ్స్ లిమిటెడ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలో 2400 కోట్లతో భారీ అత్యాధునిక రక్షణ రంగ పరికరాల తయారీ ఇటువంటి ఏర్పాటు చేయబోతుంది. అయితే ఈ 2 యూనిట్లు రక్షణ రంగం పరికరాల తయారీ పరిశోధనలో సెన్సార్లు, కమ్యూనికేషన్, క్షిపణులు, తుపాకులు వంటి ఆయుధాలు పూర్తి సామర్థ్యంతో పనిచేసేందుకు పలు విభాగాల్లో సమన్వయం అవసరం. విభాగాల్లో ముందుకు నడిపించే ఇంజనీరింగ్ వ్యవస్థలు కూడా BDL ఏర్పాటు చేయబోతుంది. అయితే సాంకేతికత ద్వారా నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించి ఇంటిగ్రేటెడ్ వ్యవస్థ ఏర్పడుతుంది. అంతరిక్ష ప్రయోగాలకు సైన్యానికి అవసరమైన 1000 టన్నులు వరకు పేలుళ్లను తీసుకెళ్లే రాకెట్ మోటార్లను తయారు చేస్తుంది. 2026 మార్చి యూనిట్ ఏర్పాటుకు అవసరమైన అనుమతులన్నీ వస్తాయి. ఆ వెంటనే నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నట్లు DPRను సంస్థ పేర్కొంది. నిర్మాణాన్ని 2028 మార్చికి పూర్తి చేస్తున్నట్లు తెలిపింది. అదే ఏడాది జూన్ కల్లా యంత్రాలను అమర్చి సెప్టెంబర్ నాటికి ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానట్లు ప్రతిపాదనలో పేర్కొంది. అయితే మౌలిక సదుపాయాలు ప్రతిపాదన అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే నుంచి సుమారు 8 కిలోమీటర్ల మేర 2 లైన్లు అప్రోచ్మెంట్ రోడ్డు కావాలి. అయితే 25,000 కిలోమీటర్ల వాటిలో విద్యుత్, రోజుకు 2000 కిలోమీటర్ల నీటి సరఫరా చేసే వ్యవస్థలు కూడా మౌలిక సదుపాయాలు కింద అవసరమని BDL ప్రతిపాదించింది. ఇది ఇక్కడ తాజా సమాచారం. కెమెరామెన్ వాస్తు 6 టీవీ నాగు, ప్రకాశం జిల్లా. కేంద్ర రక్షణ రంగానికి